హాయ్ గాయ్స్, ఈరోజైతే మనం ఎస్క్యూఎల్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం మన ఛానల్లో. అది కూడా తెలుగులో చాలా ఈజీగా అర్థమయ్యే విధానంగా విత్ ఎగ్జాంపుల్స్తో సహా. అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి, అసలు ఎస్క్యూఎల్ ఎందుకు వాడతాము, ఎక్కడ వాడాల్సి వస్తుంది, ఇట్స్ కమింగ్ టు ద పాయింట్. అసలు ఎస్క్యూఎల్ అనేది ఎందుకు వాడతాము అండ్ దాన్ని ఏమంటాము అంటే దాన్ని స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అని అంటారు అందరూ. నేను డెఫినేషన్ చెప్పమన్నట్లు అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి. ఎస్క్యూఎల్ అనేది ఫస్ట్ మనం ఎందుకు వాడతామంటే ఇక్కడ డేటాబేస్ కనపడుతుంది చూసారా, ఒక సిలిండ్రికల్ షేప్లో. సో దానిలో యూజ్ చేస్తాం. సో దానిలో డేటాబేస్ అంటాం, షార్ట్కట్లో డీబీ అంటాం. డేటా స్టోర్ చేస్తాం అనమాట. అయితే దాన్ని మరి ఎలా యాక్సెస్ చేసుకుంటాం, అందులో డేటా అనేది స్టోర్ చేస్తాము, దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. అలాగే దానిలో స్టోర్ చేసుకోవాలి అంటే ఎలా స్టోర్ చేయాలి, ఆ పాయింట్లో మనం ఎస్క్యూఎల్ వాడతాము. నార్మల్గా ఇప్పుడు జనరల్గా మనం ఏ లాంగ్వేజెస్లో ఉన్నా కూడా వాటికి స్టేట్మెంట్స్ అంటాం. పైథాన్లో ఏదైనా ఒక మిషన్ లేదా పైథాన్ మనకి వర్క్ చేయాలి అంటే దానికి స్టేట్మెంట్స్ ఇస్తాం కదా, దాన్ని కమాండ్స్ అని కూడా అనొచ్చు. మనం కమాండ్స్ ఇస్తాం. సో ఎస్క్యూఎల్లో దాన్ని క్వరీస్ అంటాము, క్వరీస్. దాన్ని మంచిగా మేనేజ్ చేయాలంటే మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కావాలి. ఇది ఒక సాఫ్ట్వేర్. దాని ఒక ఎగ్జాంపుల్ MySQL. అందులో కూడా స్ట్రక్చర్డ్ అంటున్నాము కాబట్టి మనకి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావాలి. దట్ ఈస్ నోన్ యాజ్ RDBMS. మనకి ఎప్పుడైనా కమ్యూనికేట్ అవ్వాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి కదా, అదే ఎస్క్యూఎల్ అంటాం. దీనికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మనం బ్యాంక్ ఉంది, బ్యాంక్ నుంచి మనం డేటా స్టోర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాంక్ నుంచి డేటా స్టోర్ చేయడాలన్నా రిట్రైవ్ చేయాలన్నా ప్రతి ఒక్కరికి ఒక డేటాబేస్ కావాలి. సో డేటాబేస్లో డేటా స్టోర్ అవుతుంది. రీసెంట్ ఎరా అయితే మనం చాలా మంది అనేది క్లౌడ్ కావచ్చు. నేనైతే క్లౌడ్ విన్నాను, మోస్ట్ ట్రెండింగ్ కూడా క్లౌడ్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డేటాబేస్ అలా సిలిండర్ షేప్లో ఉంటుందన్నమాట. దాని రిప్రజెంటేషన్ ఆఫ్ డీబీ. అందులో ప్రతి ఒక్కరికి నీకు నాకు మన అందరికీ కూడా ఒక్కొక్క డేటాబేస్ ఇస్తారనమాట. మన డేటా అంతా కూడా అందులోనే స్టోర్ అయిపోతుంది. మన డేటాను నీట్గా ఆర్గనైజ్ స్ట్రక్చర్ డేటాలో ఉంటుంది, ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జాంపుల్గా MySQL చెప్పాం కదా. సో MySQL సాఫ్ట్వేర్, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వి గో అండ్ సీ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఒక ఆర్కిటెక్చర్ చూపిస్తాను, క్లయింట్ అండ్ సబ్ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఫస్ట్ క్లయింట్ మన ఫోన్లో నుంచి రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తాం కదా, ఆ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది సర్వర్కి. సర్వర్ మొత్తం కూడా అక్కడ మన రిక్వెస్ట్లో ఉన్న డేటా అంతా ఫెచ్ చేసుకుని దానికి సంబంధించిన డేటా ఫ్రమ్ ద డేటాబేస్ నుంచి కలెక్ట్ చేసి ఆ డేటాబేస్ నుంచి చూడండి, నేను అక్కడ డయాగ్రామ్లో చూపిస్తున్నాను. సో ఫ్రమ్ ద డేటాబేస్ నుంచి మనం ఒక డీటెయిల్స్ అనేది ఫెచ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో మనకి అది రెండు మ్యాచ్ అయినాక ఫేస్ చేసుకొని మళ్ళీ సర్వర్కి వస్తుంది. ఆ సర్వర్ నుంచి మళ్ళీ క్లయింట్కి ఎక్కడైతే మనం రిక్వెస్ట్ పెట్టామో అక్కడికి వస్తుంది. మిగతాదంతా రేపు చూద్దాము. సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.